హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మేము మహారాష్ట్రలోని మాథెరాన్ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. వాతావరణం అయితే చాలా హాయిగా ఉంది. చూడండి, వర్షం అయితే పడుతుంది. రోడ్డుపై ప్రయాణం చేస్తుంటే అయితే చాలా ఆనందాన్ని ఇస్తుంది మిత్రులారా. చూడండి, సైడ్లకు అయితే వాతావరణం ఎంత బాగుంది చూడండి. పక్కకు రైట్ సైడ్ అయితే మేఘాలు కనిపిస్తున్నాయి. మేఘాలు కూడా మాకంటే కిందికే ఉన్నట్టు అనిపిస్తున్నాయి చూడండి మిత్రులారా. రోడ్డుపై ఇలా వెళ్తుంటే చుట్టుపక్కల వాతావరణం చూస్తుంటే ఎనలేని అనుభూతి కలుగుతుంది మిత్రులారా. చూడండి, కొండలు, అటు సైడ్ చూస్తుంటే మేఘాలు, ఈ రోడ్డు మలుపులు, వీటిలో ప్రయాణం చేస్తుంటే ఆ అనుభూతి చాలా వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అగో మేఘాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కొద్దిగా స్లో అయినాం. చూడండి, అక్కడ చూడండి పర్వతాల మేఘాలు ఎలా ఉన్నాయి చూడండి మిత్రులారా. అక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి, అక్కడ చూడండి మబ్బులు అంతా మాకంటే కిందనే ఉన్నాయి చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా సూపర్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మేము పైకి హిల్ స్టేషన్కి అయితే వెళ్తున్నాము. అది ఎంత చూసినా తనివి తీరని విధంగా ఉంది ఫ్రెండ్స్. అగో చూడండి మేఘాలు అంతా చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఇక్కడ ముందర చూడండి ఫ్రెండ్స్, ఒక జలపాతం అయితే ఉంది. ఇక్కడ జలపాతం బాగుంది ఫ్రెండ్స్, కానీ అక్కడ వెహికల్ ఆపలేదు. వాళ్ళు ట్రిప్ లెక్క ఉంటుంది కదా, అక్కడ అంత టైం ఇవ్వలేరు మాకు. అక్కడ ఆపడానికి కూడా ఇబ్బంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకో జలపాతం. ఇలా దారి వెంబడి చాలా జలపాతాలు ఉన్నాయి, వాటిని చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ చూస్తేనేమో మేఘాలు, అటు సైడ్ జలపాతాలు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి ఫ్రెండ్స్ రోడ్డుపై ప్రయాణిస్తుంటే. కానీ ఇది ఓపెన్ టాప్ ఉంటే చాలా సూపర్గా ఉండేది ఫ్రెండ్స్. మేము లోపల కూర్చోవడం కొంచెం ఇబ్బంది అయింది. మనకు ఓపెన్ టాప్ గిట్ట ఉంటే మనం పైన గాల్లో చూస్తూ వెళ్తుంటే ఇంకా హాయి వేరు. అగో మేఘాలు ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడండి మిత్రులారా. ఇగో ఇటు సైడ్ చూడండి, అగో మేఘాలు చూడండి ఫ్రెండ్స్, అద్భుతం. అది ఊహించలేము, అంత బాగుంది. ఆ మబ్బులు చూడండి ఫ్రెండ్స్, మబ్బులు మనకంటే కింద ఉన్నాయి, మనమేం గుట్ట పైన ఉన్నాము. ఇక్కడ రోడ్డు కొద్దిగా డ్యామేజ్ ఉంది మిత్రులారా, చిన్న రోడ్డు. చాలా సూపర్ ఫ్రెండ్స్, వీటిపైన ప్రయాణిస్తున్న చాలా సూపర్ ఉంది.
ఆల్మోస్ట్ ఇక పైకి వచ్చేసాము ఫ్రెండ్స్. గుట్ట పైకి వచ్చేసాము. మొత్తం మేఘావృతమై ఉంది ఫ్రెండ్స్. చూడండి, వాతావరణం చేంజ్ అవుతూనే ఉంది, కానీ పచ్చని చెట్లు, ఆ ప్రకృతి చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు సన్న వర్షాలు పడుతున్నాయి. అక్కడ కిందిది ఏం కనిపిస్తలేదు చూడండి ఫ్రెండ్స్. మేఘాలు అలా ఉన్నాయి, మొత్తం మబ్బులు కమ్ముకున్నాయి. మేము మా మిత్రులమందరం కలిసి ఇలా ప్రయాణం చేశాము. ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా ఉంది ఫ్రెండ్స్, కానీ టాయ్ ట్రైన్లో ప్రయాణిస్తే చాలా టైం పడుతుందని ఇలా ఈ వెహికల్లో వెళ్ళాము. టాయ్ ట్రైన్లో వెళ్తే కూడా ఆ అనుభూతి చాలా బాగుంటుంది. ఇక దిగే ప్లేస్ వచ్చింది, దిగేసాం ఫ్రెండ్స్. ఇక దిగేసి ఇక్కడ టికెట్స్ ఉంటాయి, ఎంట్రీ టికెట్స్ తీసుకున్నారు మా మిత్రులు అందరికీ. ఇక మా శరత్ ముందు వెళ్తున్నాడు, మా మిత్రులు అందరూ వెళ్తున్నారు. అగ ముందర మా వెంకటేష్ అన్న, మిగతా మిత్రులు, వాళ్ళ పిల్లలు, అగో మోహన్ అన్న, వేణు సార్, ఆంజనేయులు సార్, ఇంకో వెంకటేష్ అన్న, లక్ష్మీనారాయణ అన్న, అదేవిధంగా మోహన్ అన్న, మిగతా మిత్రులు అందరు కూడా ముందు ప్రయాణిస్తున్నారు. వాళ్ళతో పాటు నేను వెనకాల వీడియో తీస్తూ ముందుకు వెళ్తున్నా. మిత్రులు చాలామంది ఉన్నారు, అందరు ఇలా ముందుకు ప్రయాణిస్తున్నాం. ఈ ముందుకు వెళ్ళాక ఆటోలో ప్రయాణించాలి ఫ్రెండ్స్. ఇక ఆటోలో వెళ్తున్నాం నేను, మా శరత్చంద్ర. ఇక్కడ వర్షం పడుతున్నందుకు రెయిన్ కోట్స్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. వాతావరణం ఇలా ఉంది కదా, వర్షం పడుతుందని. ఇక్కడ ఓన్లీ వీళ్ళ ఆటోస్ మాత్రం ఉంటాయి ఫ్రెండ్స్, బ్యాటరీ ఆటోస్. అవి కూడా ఈ మధ్యలో స్టార్ట్ చేశారంట. అక్కడ వాళ్ళు పొల్యూషన్కు దూరంగా ఉంటారు, కానీ నిత్యావసర సరుకులకు, వాటికి ట్రాన్స్పోర్టేషన్కు చాలా ఇబ్బంది అవుతుందని ఈ మధ్యలో కొన్ని ఆటోలు మాత్రం తెచ్చుకున్నారు. అది కూడా వాళ్ళది రూల్ ప్రకారమే నడుపుతారు ఫ్రెండ్స్. ఓన్లీ గుర్రాలు ఉంటాయి. ఇక్కడ చాలా పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, అందుకే అలా ఉన్నాయి మేఘాలు. ఈ ఆటోలు వాళ్ళు పద్ధతి ప్రకారం నడిపిస్తారు ఫ్రెండ్స్. ముగ్గురిని మించి ఎక్కించుకోరు, ఒక ఆటోకి ముగ్గురిని మాత్రమే ఇలా ఎక్కించుకుంటారు. ముందు సైడ్ అసలు కూర్చొనివ్వరు. చాలా రూల్స్ చాలా పాటిస్తారు ఫ్రెండ్స్. అక్కడ చూడండి మేఘాలు ఎలా ఉన్నాయి. ఈ పచ్చని ప్రకృతిలో వీళ్ళు చాలా హ్యాపీ జీవితాన్ని అనుభవిస్తారు ఫ్రెండ్స్. ఇది చాలా పురాతనమైన ప్రదేశం. ఇక్కడ బ్రిటిష్ వారు ఏర్పాటు చేసినవి కొన్ని ప్లేసెస్ ఉన్నవి. ఇక్కడ చూడండి, గుర్రానికి వర్షం పడొద్దని వాళ్ళు ఎంత శ్రద్ధగా వాటికి రెయిన్ కవర్ కప్పారు చూడండి ఫ్రెండ్స్. వాటిపైన అంత ప్రేమతోటి, ఆ జంతువుల పైన కూడా వాళ్ళకి అంత ప్రేమ ఉంటుంది. ఇక్కడ వాళ్ళది జీవన విధానం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పొల్యూషన్కు దూరంగా ఉండాలని వీళ్ళ తాపత్రయం. అందుకే ఓన్లీ ఈ మధ్యలో మాత్రమే ఆటోస్ పెట్టారంట. అది కూడా వాళ్ళ వాళ్ళ పిల్లల్ని డ్రాప్ చేసినాకనే నడిపిస్తారంట ఇక్కడ పర్యాటకుల కోసం. ఆ కింది నుంచి టాయ్ ట్రైన్ కూడా ప్రయాణిస్తారు ఫ్రెండ్స్. మా శరత్చంద్ర అయితే ఇలాంటి ప్లేస్లకు రావడం ఇదే ఫస్ట్ టైం. ఇక చూడండి, మా సైడ్కి ఒక అతను ఉన్నాడు. ఇంతే, మేము ఈ ఆటోలు ఇంతే మందిమి, అంతకుమించి ప్రయాణించడానికి లేదు అక్కడ. వాళ్ళు రూల్స్ అంత కట్టుదిట్టంగా పాటిస్తారు కనుకనే ఆ ప్లేస్కు ప్రత్యేకత ఉంది, మాథెరాన్ అనే ప్రదేశానికి. నాకు రైల్వే ట్రాక్ కనిపిస్తుంది చూడండి మిత్రులారా. ఇక్కడ నుంచే టాయ్ ట్రైన్ వెళ్తుంది. అక్కడ చూడండి, అది ఏదో తీసుకెళ్తున్నారు వాళ్ళు. ఇక్కడ కొంతమంది టూరిస్టులు ఉన్నారు. చాలా ప్రదేశాల నుంచి వస్తారు ఫ్రెండ్స్, దేశంలోని చాలా ప్రాంతాల నుంచి ఈ ప్రదేశాన్ని చూడడానికి. అటు సైడు రైల్వే ట్రాకు, ఇటు సైడు ఓన్లీ వీళ్ళ ఆటోస్ వెళ్ళడం, అదేవిధంగా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు, గుర్రాల పైన ప్రయాణించే వాళ్ళకి మాత్రమే ఉంది ఫ్రెండ్స్. వేరే వెహికల్స్ ఇక్కడికి అలవ్ లేదు, వేరే వెహికల్స్ ఏవి కూడా ఇక్కడికి రావు. మనం దిగే ప్లేస్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడే దిగి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి.
చూడండి ఫ్రెండ్స్, అలా కొంతమంది మోసుకుంటూ కూడా వెళ్తారు. మా మిత్రులు ఉన్నారు ఆల్రెడీ. మా శరత్ చంద్ర కొన్ని ఫోటోలు దిగాడు. తర్వాత ఇద్దరం కలిసి కూడా కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకున్నాం ఇక్కడే. వర్షం చినుకులు అయితే ఇప్పుడైతే ప్రజెంట్ పడతలేవు ఫ్రెండ్స్. మేము అక్కడ రెయిన్ కోట్ తీసుకునే టైంలో వర్షం సన్నం పడుతుండే, అందుకే తీసుకున్నాము. కానీ ఇప్పుడైతే ఏమంత పడట్లేదు. ఆ కిందనే రైల్వే స్టేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆటో స్టాండు. టాయ్ ట్రైన్ వెళ్తుంది చూడండి మిత్రులారా, అటు సైడ్ టాయ్ ట్రైన్ వెళ్తుంది. చాలా సూపర్ ఉన్నది. చాలా స్లోగా వెళ్తుంది ఫ్రెండ్స్ టాయ్ ట్రైన్. గుట్టల పైన కదా, చాలా స్లోగా వెళ్తుంది. వేరే ట్రైన్ లాగా స్పీడ్గా వెళ్ళవు. ఇక్కడ చాలా స్లోగా మూవ్ అవుతుంది. ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పార్క్ ఉంది. పార్కు బ్యాక్ సైడ్కి వస్తే ఇక్కడ మొత్తం లోయలా ఉంది. లోయలో మొత్తం చూడండి ఫ్రెండ్స్, మేఘాలు మాత్రమే ఉన్నాయి. మాకు అక్కడ కింద ఏమున్నది కూడా కనిపించట్లేదు. మా శరచంద్ర అక్కడ ఉండి ఒక ఫోటో వీడియో తీసుకుంటున్నాడు. చూడండి, అది లోయ ఫ్రెండ్స్. అది ఆకాశంలా కనిపిస్తుంది కదా. మేము చాలా హైట్లో ఉన్నాం కదా, అక్కడ నుంచి ఆ కిందికి అక్కడ ఏముందో కూడా కనిపించట్లేదు. మొత్తం మేఘాలు. ఆ సైడు కాసేపు చూస్తూ అక్కడే ఉండిపోయాము. అక్కడ కొన్ని ఫోటోలు వీడియోలు దిగాము. మా మిత్రులు కాసేపు ఉండి అక్కడి నుంచి ముందుకు వెళ్ళారు. మేము మాత్రం అక్కడ కాసేపు ఎక్కువ ఉన్నాము. అక్కడ మా శరచంద్ర, నేను ఇద్దరం కాసేపు అక్కడే ఉండి కొన్ని వీడియోలు తీసుకున్నాము, కొన్ని ఫోటోలు దిగాము. ఆ తర్వాత నన్ను కొంచెం ఫోటో తీశాడు, కొన్ని వీడియోలు తీశాడు. నేను అవన్నీ తీశాను. ఇక్కడ దిగాక చూడండి, మేఘాలు పైకి వచ్చాయి ఫ్రెండ్స్. తేమ అంత ఎక్కువైంది. ఇక ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్, ముందుకు వెళ్తున్నాము. సూపర్గా ఉంది. అప్పుడప్పుడు రావాలి ఫ్రెండ్స్. ఎప్పటికీ ఒకే దగ్గర ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ పార్క్ ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతిదీ శివాజీ గారి పేరు పైన చాలా ఉంటాయి. మహారాష్ట్రలో చాలా గుర్తులు ఉన్నాయి వారి. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ గారి పేరు పైన చాలా ఉంటాయి. ఈ పార్కులో వారి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ పార్కును. చాలా మొక్కలు పెంచారు. దాని వెనకాలనే ఆ లోయ ఉంది. చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది. వారి విగ్రహం కూడా సూపర్ ఉంది మిత్రులారా. చాలా గ్రేట్ వ్యక్తి కదా. మరాఠా సామ్రాజ్య స్థాపన కోసం ఎంతో పోరాడారు. చాలా సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళ తల్లి చెప్పిన విధంగా సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. అందుకు అతన్ని ఎప్పటికి గుర్తుంచుకుంటారు. ఈ తర్వాత ఇది పోస్ట్ ఆఫీస్ ఫ్రెండ్స్. చాలా పాతది. అటు నుంచి ఇక ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడదగ్గ ప్రదేశాలు చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ దారిలో చాలా రకాల గుర్రాలు కనిపిస్తున్నాయి. కొంతమంది తోపుడు బండ్లు, వాళ్ళని కొంతమందిని తీసుకెళ్ళి అలా తోస్తూ కూడా వెళ్తారు ఫ్రెండ్స్. అలాంటివి కూడా ఉన్నాయి. నడవడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళను అలా వాళ్ళు మోస్తుంటారు.
ఫ్రెండ్స్ ఇప్పుడు అద్భుతమైన ప్రదేశానికి వచ్చాం. చూడండి ముందల ఎలా ఉందో చూద్దాముండా. అక్కడ ముందల ఏం కనిపిస్తుంది ఫ్రెండ్స్? ఏం కనబడట్లేదు కదా. ఇదే ఎకో పాయింట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం లోయ, అటు సైడ్ కొండలు, మేఘాలు, అక్కడ జలపాతాలు, ఇవి మాత్రమే కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మొత్తం తేమ ఉంది ఫ్రెండ్స్. అగో మేఘాలు, తేమ, అక్కడ సైడ్ జలపాతాలు కనిపిస్తున్నాయి. దీన్ని ఎకో పాయింట్ అంటారు. మా శరత్చంద్ర నచ్చుకుంటూ వచ్చారు కదా, అలసిపోయిండు. అక్కడ జలపాతాలు కనిపిస్తున్నాయి. గుట్టలు, గుట్టల కింద లోయ. అటు సైడ్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం మేఘాలే ఉన్నాయి. కిందికి చూడండి, మొత్తం మేఘాలే ఉన్నాయి. మేఘాలు తప్పితే ఏం కనిపించట్లేదు. అటు ఎటు చూసినా అని మేఘాలే కనిపిస్తున్నాయి. కానీ మనకు పైన కనిపిస్తాయి, అక్కడికి వెళ్తే కిందికి కనిపిస్తాయి మిత్రులారా. లోయలో కింద మేఘాలు కనిపిస్తున్నాయి. మా శరత్చంద్ర అయితే నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. నిజంగా ఏముందిరా అద్భుతం అనే పాట దీనికైతే సెట్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా సూపర్ ఉంది ఇక్కడ. ఆ జలపాతాలు చూడండి చాలా దూరంలో ఉన్నాయి మాకు. అటు సైడ్ జలపాతం, ఇటు సైడ్ జలపాతం, చాలా సైడ్లో జలపాతాలు ఉన్నాయి. లోయల్ ఫ్రెండ్స్. మొత్తం మేఘాలు. ఇవే కనిపిస్తున్నాయి అక్కడ, ఎక్కడ చూసినా కూడా. ఇక్కడ చాలాసేపు ఉండాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలాసేపు ఉన్నాము కూడా. ఇలాంటి అద్భుతం చాలా కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. వాటికి అన్నిటిని కూడా మనం వెళ్ళలేము కదా ఫ్రెండ్స్. వెళ్ళిన వాటిని ఎంజాయ్ చేయాలి కదా. అందుకు అక్కడ చాలాసేపు గడిపాము మేమైతే ఎకో పాయింట్ వద్దనే. ఆ మేఘాలను చూస్తూ, ఆ లోయను చూస్తూ, ఆ జలపాతాలను చూస్తూ, అక్కడ ఉన్న వాతావరణాన్ని చాలా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్. నేను మా కొడుకు శరత్చంద్ర కలిసి. మా నవదీప్ అయితే మిస్ అయ్యాడు. వానికి కాలేజీలో హాలిడేస్ లేవని రాలేదు. మా చిన్నోడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఈ ట్రిప్ని. ఇంత చిన్న ఏజ్లో ఇలాంటి ట్రిప్పు వెళ్ళడం చాలా రేరు కదా. మా మిత్రులు కూడా అదే అంటారు. మన ప్రాంతం నుంచి తెలంగాణలో ఇంత చిన్న ఏజ్లో వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మీ కొడుకు కూడా ఉంటాడని మా మిత్రులు వేణు సార్ వాళ్ళు అయితే కామెంట్ చేసిర్రు. ఇలాంటి అద్భుతాలను చూడడానికి ఇంత చిన్న ఏజ్లో మా శరత్చంద్రకి అయితే అదృష్టం ఉంది ఫ్రెండ్స్. మేమైతే పెద్దగా అయ్యాకనే వెళ్ళాము. చిన్న ఉన్నప్పుడు దగ్గర ప్రాంతాలకు స్కూల్ నుంచి టూర్ వెళ్ళాము తప్పితే ఇంత సుదూర ప్రాంతాలకు వేరే రాష్ట్రాలు అయితే వెళ్ళలేము కదా. మా శరత్చంద్ర అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం మేఘాలు అలుముకున్నాయి. ముందు లోయ కనిపించకుండా అవుతుంది చూడండి మిత్రులారా. ఇప్పటి వరకు కిందికున్న లోయ కనిపించేది. కాసేపట నాకు మేఘాలు వెళ్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. అగో పొడి పొడి వెళ్తున్నాయి పొగ మంచులాగా. ఈ అద్భుతం చాలా అనుభూతినిచ్చింది. కాసేపు అయ్యాక మళ్ళీ కొంచెం మేఘాలు తగ్గాయి ఫ్రెండ్స్. కింద ఉన్నాయి కానీ ఇందాకట్లాగా అంత తేమ లేదు. కాసేపటికి చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ వాతావరణం. చూడండి మేఘాలు ఎలా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఇందాక ఎవరు లేకుంది, నేను శరత్చంద్రనే ఉంటుంది. కాసేపటికి చాలామంది వచ్చారు టూరిస్టులు. వాతావరణం కొంచెం ఎండగా స్టార్ట్ అవుతుంది కొద్దిగా లైట్గా. అటు సైడ్ ఏం మేఘాలు ఉన్నాయి. వేరే వేరే రాష్ట్రాల్లో అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. అక్కడ నుంచి కాసేపు కాదు ఉండిగా రిటర్న్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి
వాళ్ళు ఆ పైనుంచి వాటర్ ఫ్లోకు అది కొట్టుకుపోకుండా దానికి ఇలా రాళ్ళతో ఇలా ఏర్పాటు చేశారు. దానికి ఫెన్సింగ్ జాలి వేసారు ఫ్రెండ్స్, ఎందుకంటే కొట్టుకుపోకుండా ఉండడానికి దారి వెంబడి ఇలా ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వెళ్ళి మిగతా ప్రదేశాలు కొన్ని చూసాం ఫ్రెండ్స్. అక్కడ ఒక చిన్న చెరువు ఉంది, అదేవిధంగా ఇంకా వేరే చూడదగ్గ ప్రదేశాలన్నీ చూసాము. చూసిన తర్వాత కాసేపు అయినాక ఇక్కడ ఒక మ్యూజియం ఉంది ఫ్రెండ్స్, శివాజీ మహారాజుది. వాళ్ళు వాడిన వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ చూడండి గుర్రాలు ఎలా ఉన్నాయో. ఇక్కడ శివాజీ మహారాజ్ యొక్క వారు వాడిన వస్తువులన్నీ కూడా ఈ మ్యూజియంలో ఉంటాయి. వారి పాదాలు ఫ్రెండ్స్, వారి అడుగును ఇలా భద్రపరిచారు. వారు వాడిన కత్తులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి చాలా ఉన్నాయి మిత్రులారా. వీటిని సపరేట్ వీడియో అప్లోడ్ చేస్తాను, దాన్ని కూడా చూడండి మిత్రులారా. ఇక్కడ ఈ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయనేది, వారు వాడిన వస్తువులన్నీ చూడండి. ఇక్కడ నేను శరత్ చంద్ర చాలాసేపు ఇక్కడ ఉండి ఫోటోలు దిగాము, వీడియో తీసుకున్నాము. ఇంకా చాలా ప్లేసులు చూసాము. వీడియో లెంత్ అవుతుంది కనుక ఇంతతో ఈ వీడియో ముగిస్తున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.